ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా ఢిల్లీ సుల్తాన్లు సూఫీ భక్తి ఉద్యమాల గురించి తెలుసుకుందాం. అంతకంటే చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, దానికోసం ఎదురు చూస్తూ చాలామంది ఉంటారు. అయితే ఆ ట్రైన్ వచ్చేంత వరకు ఓపిక పట్టి మన గమ్యస్థానానికి చేరుకుంటాం. అదేవిధంగా మనం చదువుతూ ఉంటే మనం చేరుకోవాల్సిన గమ్యం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అది డిఎస్సి అయినా కావచ్చు, గ్రూప్స్ అయినా కావచ్చు, మరి ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఖచ్చితంగా మన గమ్యస్థానానికి చేరుకుంటాం. కాబట్టి నిరాశ చెందకుండా, ట్రైన్ వచ్చేంత వరకు నిరాశ చెందిన వాళ్ళు వెళ్ళిపోయే ఉంటారు. అదేవిధంగా మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నిరాశ చెందకుండా ట్రైన్ కోసం ఏ విధంగా అయితే ఎదురు చూసామో అదేవిధంగా మన ఎగ్జామ్ కోసం సాఫీగా చదువుకుంటూ వెళ్ళడమే మన వంతు. కాబట్టి ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఢిల్లీ సుల్తాన్లు సూఫీ భక్తి ఉద్యమాల గురించి తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తాన్లు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? 1206 నుంచి 1526 వరకు ఉన్నారు. ఇక్కడ డజన్, అర డజన్ మధ్యలో సున్నా వేయండి. ఇక్కడనేమో 15th ఆగస్టు, 26th జనవరి. ఈ విధంగా మనకు ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అనేది ఉంది ఫ్రెండ్స్. మధ్య సుమారు 3 శతాబ్దాలకు పైగా ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ నెలకొల్పిన ఢిల్లీ సుల్తాన్ల అధికారాన్ని బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశాలకు చెందిన సుల్తాన్లు పరిపాలించారు. బాకి తుసలో అని గుర్తుపెట్టుకోండి. బాకి ఇచ్చినవాడు తుస్సుమనిపించాడు, తుసలో. ఈ విధంగా మొదటి అక్షరాలతో ఈ వంశాల పేర్లు వరుస క్రమంలో వస్తాయి ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తానేత్ చరిత్ర అధ్యయనానికి ఆనాటి సాహిత్యమే అతి ముఖ్య ఆధారం. వీటిలో పేర్కొనదగిన ఆధారాలు, రచనలు ఏంటంటే అల్ బెరూనీ రచనలు, కితాబ్ ఉల్ హింద్ అరబిక్ లేదా తహకీక్ ఈ హింద్ అతి ముఖ్య ఆధారం. ఈ రచన 10వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ పరిస్థితులను, భారతీయుల ఆచార వ్యవహారాలను, జీవన విధానాన్ని సవివరంగా వర్ణిస్తుంది. ఇబన్ బటూటా రచన రెహులు ఢిల్లీ సుల్తానేత్ చరిత్రకు మరో ముఖ్య ఆధారం. ఇతడు అరబిక్ భాషలో మేధావి. మొరాకో దేశంలో టుగియార్ పట్టణంలో క్రీస్తుశకం 1304లో జన్మించాడు. సముద్రయానం చేసి 1325 నాటికి సింధ్ రాష్ట్రం చేరుకున్నాడు. ఇతడు తన పాండిత్యంచే మహమ్మద్ బిన్ తుగ్లక్ను ప్రభావితం చేశాడు. ఎవరు? ఇబన్ బటూటా గారు మహమ్మద్ బిన్ తుగ్లక్ను. అయితే తుగ్లక్ల చరిత్ర అధ్యయనానికి ఇది ప్రధాన ఆధారం. అమీర్ ఖుస్రో రచనలు, మస్నవీలు, తుగ్లక్ నామా, తరీక్ ఈ అలై ఈయన రాసిన రచనలు అమీర్ ఖుస్రో యొక్క. మిన్హజ్ ఉద్దీన్ సిరాజ్ రచన తబాకత్ ఈ నాసిరీ భారతదేశంపై గోరీ దండయాత్ర కాలం నుంచి 13వ శతాబ్దం చివరి నాటికి ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర అధ్యయనానికి ముఖ్య ఆధారం. జియావుద్దీన్ బరానీ, తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, ఇసామీ రచన పుతు ఉస్ సలాతిన్ మొదలైన రచనలు విలువైన సమాచారాన్ని ఇస్తున్నాయి. ఢిల్లీ సుల్తాన్లు బానిస వంశం 1206 నుంచి 1290 వరకు. ఈ 6ను తిరగేస్తే ఇక్కడ 9 అవుతుంది. ఇటు సైడ్ 0 పెట్టేస్తే అయిపోయి 1290 బానిస. మరి కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకము 1206 నుంచి 1210 వరకు, అంటే 4 సంవత్సరాలు. కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరీ బానిస, మహమ్మద్ గోరీ యొక్క బానిస ఈయన కుతుబుద్దీన్ ఐబక్. భారతదేశంపై గోరీ జరిపిన దండయాత్రలో కీలక పాత్ర పోషించాడు. దీనికి ప్రతిఫలంగా గోరీ తన స్వదేశం తిరిగి వెళ్లే ముందు ఈ ఐబక్ను భారతదేశంలో తాను ఆక్రమించిన భూభాగాలపై తన ప్రతినిధిగా వైస్రాయిగా నియమించాడు. స్వదేశం తిరిగి వెళ్లిన గోరీ కొన్ని రోజులకే మరణించగా ఐబక్ ఢిల్లీ కేంద్రంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. బానిసగా జీవితం ఆరంభించిన ఐబక్ 1206లో సుల్తాన్ స్థాయికి ఎదిగాడు. సుల్తాన్ అనే సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఐబక్ ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. కేవలం 4 ఏండ్ల తన పరిపాలనా కాలంలో అన్ని విధాలుగా తన అధికారాన్ని పటిష్టపరచడానికి కృషి చేశాడు. సమకాలీన కవులు, పండితులు అతన్ని లాక్ భక్షుగా అభివర్ణించాడు. గొప్ప దాతగా ఇతడు కీర్తి గడించాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలో ప్రసిద్ధ పండితుడు హసన్ నిజామీ ఆదరణ పొందాడు. ఇతడు సుప్రసిద్ధ సూఫీ సన్యాసి ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్కి జ్ఞాపకార్థం
కుతుబ్ మినార్ నిర్మాణానికి పునాది వేశాడు. దీని తర్వాత ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. నేటికి ఈ అద్భుత నిర్మాణం ఆనాటి వాస్తు కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. అంటే కుతుబ్ మినార్ని స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్, దాన్ని కంప్లీట్ చేసింది ఇల్టుట్మిష్. క్రీస్తు శకము 1210లో పోలో అంటే చౌగాన్ ఆట ఆడుతూ గుర్రం మీద నుండి పడి మరణించాడు. ఇతని అనంతరం కుమారుడైన అరామ్ బక్ష్ ఢిల్లీ సుల్తాన్ అయినాడు. కానీ కొద్ది రోజుల్లో ఇతన్ని తొలగించి ఇల్టుట్మిష్ క్రీస్తు శకము 1211లో ఢిల్లీ సుల్తాన్గా బాధ్యతలు చేపట్టాడు. ఇల్టుట్మిష్ క్రీస్తు శకము 1211 నుండి 1236 వరకు ఢిల్లీ సుల్తానుల్లో సాధారణ బానిస స్థాయి నుంచి సుల్తాన్ స్థాయికి ఎదిగినాడు. శక్తి సామర్థ్యాలకు, పట్టుదలకు, విశ్వాసానికి ప్రతీక ఇల్టుట్మిష్ కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా పనిచేశాడు. సైన్యాలను నడపడంలో గొప్ప దిట్ట. తన తెలివితేటలకిచ్చే సుల్తానును ఒప్పించి అతని కుమార్తెను వివాహమాడాడు. తన పరిపాలనా కాలంలో ఆంతరంగిక తిరుగుబాట్లను, విదేశీ దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అయితే క్రీస్తు శకం 1214లో గజనీ రాజ్యపాలకుడైన తాజ్ ఉద్దీన్ యాల్డజ్ ఢిల్లీపై దండెత్తి రాగా దాన్ని ఇల్టుట్మిష్ తిప్పికొట్టాడు. తన అధికారాన్ని అంగీకరించక తిరుగుబాటు లేవదీసిన ముల్తాన్ గవర్నర్ నాసిరుద్దీన్ కబాచాను క్రీస్తు శకము 1217లో అణచివేశాడు. ఇతడు బెంగాల్లో చెలరేగిన తిరుగుబాటును అణచివేశాడు. క్రీస్తు శకము 1227 నాటికి ఇల్టుట్మిష్ రాజ్య హద్దులు, అధికారం ఢిల్లీ, గ్వాలియర్, ముల్తాన్, ఉచ్, గుజరాత్, బెంగాల్, మాండా, మాల్వాల వరకు విస్తరించింది. ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్ ఖలీఫాను గౌరవించాడు. క్రీస్తు శకము 1229లో మొదటి ముస్లిం సుల్తాన్ అబ్బాసిద్ ఖలీఫా అల్ మస్తాన్ బిల్హా నుంచి అధికారికంగా ఢిల్లీ సుల్తాన్గా గుర్తింపు పొందాడు. ఇతడి మరో గొప్ప విజయం ఢిల్లీపై చింగేజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్రను తిప్పికొట్టుట. ఇల్టుట్మిష్ గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనావేత్త. భారతదేశంలో ముస్లిం పరిపాలనా వ్యవస్థకు రూపకల్పన చేసి ఆదరణలో పెట్టినది ఇతడే. భారీ సైన్యాన్ని పోషించాడు. ఇక్తాదారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతని కాలంలో చిహల్గనీ ముఠా 40 మంది స్వార్థ టర్కీ సర్దార్ల ముఠా, దీన్నే చిహల్గనీ ముఠా అంటారు, ఏర్పడింది. ఇల్టుట్మిష్ సాహిత్య ప్రియుడు, కళాభిమాని. ఇతని ఆస్థానంలో గల పండితులు మిన్హజ్ ఉస్ సిరాజ్, తాజుద్దీన్. తన యజమాని ఐబక్ ఆరంభించిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఇతడు పూర్తి చేయించాడు. వెండి టంకా, రాగి జీటాల్ నాణ్యాలను ముద్రించాడు. ఇతనికి పరమత సహనం శూన్యం. క్రీస్తు శకము 1236లో మరణించాడు. ఇతని తర్వాత రజియా సుల్తానా క్రీస్తు శకం 1236 నుండి 1240. ఈమె కూడా 4 సంవత్సరాలు చేసింది. అయితే ఇల్టుట్మిష్ అనంతరం ఢిల్లీ సుల్తానేట్ అధికారాన్ని అతని కుమార్తె రజియా సుల్తానా చేపట్టింది. తండ్రి కాలంలో అన్ని రకాల శిక్షణలు పొందిన రజియా తన 4 ఏండ్ల స్వల్పకాల పరిపాలనలో అన్ని రకాల శత్రువులను ధైర్యంగా ఎదుర్కొన్నది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో, మధ్యయుగ ఇస్లామిక్ చరిత్రలో ఆడబిడ్డను మగ సంతానం బ్రతికి ఉండగా తన వారసురాలిగా ప్రకటించిన ఇల్టుట్మిష్ నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. అయితే తన రెండో కుమారుడైన రుక్నుద్దీన్ ఫిరోజ్ అసమర్థతను గుర్తించి కూతురును తన వారసురాలిగా ప్రకటించాడు ఇల్టుట్మిష్. మధ్యయుగ భారతదేశ చరిత్రలో తొలి మహిళా పాలకురాలిగా విశేష ఖ్యాతి గాడించినది రజియా సుల్తానా. సమకాలీన చరిత్రకారుడైన మిన్హజ్ ఉన్ సిరాజ్ రజియా తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను ఎంతో ప్రశంసించాడు. ఈమె పరిపాలనా కాలానికి ఈమె తండ్రి కాలం వలె అవతరించిన చిహల్గనీ ముఠా మరింత బలోపేతమైంది. సుల్తాన్ అధికారాన్ని సవాలు చేసింది. ఈ ముఠా స్వార్థ వ్యూహాల నుంచి తన అధికారాన్ని ఢిల్లీ సుల్తానేట్కు రక్షించడానికి రజియా చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. తన ఎత్తుగడలో భాగంగా అనేక మంది తురష్క సర్దార్లను ఉన్నత పదవులు, పదోన్నతులను కల్పించింది. రజియా అధికారాన్ని ఎదిరించిన సర్దారుల్లో ముఖ్యులు లాహోర్ మాలిక్ అల్లావుద్దీన్ జైనీ, ముల్తాన్ హన్సీ రాష్ట్రాల గవర్నర్లు. ఈమె మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ అనే అబిసీనియా బానిసను అశ్వదళాధిపతిగా నియమించింది. ఈ నిర్ణయం వల్ల రాజ్యంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు, అల్లర్లు చెలరేగాయి. మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ని అబిసీనియా బానిసను
బానిసను అశ్వదళాధిపతిగా చేసింది కాబట్టి అల్లర్లు బాగా చెలరేగినాయట. చివరికి ఈమె బటిండా రాష్ట్ర పాలకుడైన ఆత్కునియాను వివాహమాడింది. ఢిల్లీని ఆక్రమించడానికి బయలుదేరిన దంపతులు శత్రువుల చేతిలో హత్య గావించబడ్డారు. ఈమె అనంతరం సుమారు 2 శతాబ్దాల కాలం పాటు బానిస వంశ పాలన అసమర్థ సుల్తాన్ల ఆధీనంలో ఉంది. చివరికి క్రీస్తుశకం 1266లో గియాసుద్దీన్ బాల్బన్ 1266 నుండి 1287 ఢిల్లీ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠించాడు. గియాసుద్దీన్ బాల్బన్ అంటే ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబకు, తర్వాత ఇల్టిట్మిషు, తర్వాత రజియా సుల్తానా, ఇప్పుడు వచ్చింది బాల్బన్. గియాసుద్దీన్ బాల్బన్ 1266 క్రీస్తు శకము. బానిస వంశ పాలకులందరిలోకెల్లా గొప్ప సుల్తాన్ బాల్బన్. ఇతడు క్రీస్తు శకం 1205లో మధ్య ఆసియాలోని ఒక చిన్న ఇల్బారీ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో ఇతన్ని మంగోలులు దొంగిలించుకుపోయారు. బాల్బన్ రాజధర్మ స్వరూపం, రాజకీయ భావాలు బాల్బన్ సాధించిన గొప్ప విజయాల్లో పేర్కొనదగినవి. ఢిల్లీ సుల్తాన్ హోదాను స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపజేయడం. బాల్బన్ తన దర్బార్లో ప్రవేశపెట్టిన అంశాలు. బాల్బన్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైంది, రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుని ప్రతినిధి కాబట్టి అతడు సామాన్య మానవుల కంటే ఉన్నతుడు అని ఇతను ప్రచారం చేశాడు. ప్రజలందరూ అతని మాటను శాసనంగా గౌరవించాలి, ఆచరణలో పెట్టాలి, రాజు ధర్మబద్ధంగా పరిపాలించాలి. సుల్తాన్ పదవి హుందాతనాన్ని పెంచడానికే అతడు పర్షియన్, అరబిక్ రాజరిక సాంప్రదాయాలను తన దర్బార్లో ప్రవేశపెట్టాడు. సుల్తాన్ పాదాలకు కానీ సింహాసనాన్ని కానీ మంత్రులు, సర్దార్లు సాష్టాంగ నమస్కారం చేయాలి. దీన్ని సి అని అంటారు. సుల్తాన్ కాలును లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవాలి. దీనినే పైబోస్ అంటారు. ఇందాకనేమో పాదాలను కానీ సింహాసనాన్ని కానీ మంత్రులు సాష్టాంగ నమస్కారం చేస్తేనేమో సి అంటారు. కాలును లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకుంటేనేమో పైబోస్ అంటారు. పెదవులతో పెట్టుకుంటే బాస్కి ముద్దు ఇవ్వడం పైబోస్. పర్షియన్ల పండగ నౌరోజును తన ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. సర్దార్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి గూఢాచారులను నియమించాడు. సుల్తాన్ తన సమానులతోనే తిరగాలి, నలుగురిలో నవ్వరాదు, మద్యం సేవించరాదు, దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తపరచరాదు. తన నాణాలపై ఖలీఫా పేరు ముద్రించాడు. చిహల్గని నిర్మూలన. బాల్బన్ ఢిల్లీ సింహాసనం అధిష్ఠించే నాటికి చిహల్గని ముఠా బలోపేతమైంది. గతంలో తాను స్వయంగా ఆ ముఠా సభ్యుడైన బాల్బందాన్ని విచ్ఛిన్నం చేయడానికి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాడు. వీని సభ్యులకు గతంలో సుల్తాన్లు ఇచ్చిన జాగీర్లను రద్దు చేశాడు. ముఠా సభ్యుల్లో కొందరికి పదవులు ఇచ్చి విభజించాడు. గూఢాచారి శాఖ నివేదిక ప్రకారం కొందరిని శిక్షించాడు. ఉదాహరణ, బెంగాల్ గవర్నర్ అయిన టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటును అణచివేయడంలో విఫలమైన అమీర్ ఖాన్ను హత్య చేయించాడు. ఇదే విధంగా బుదాయూన్ గవర్నర్ మాలిక్ బక్కును, అవధ్ గవర్నర్ అయిన హైబత్ ఖాన్ మొదలైన వారిని అంతమొందించాడు. సుల్తాన్ పదవికి చిహల్గని స్వార్థ రాజకీయాల నుంచి శాశ్వత విముక్తి కలిగించాడు. తుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు. బెంగాల్ గవర్నర్ తుగ్రిల్ ఖాన్ 1279లో బాల్బన్ను వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బాల్బన్ తిరుగుబాటును అణచివేసి శిరచ్ఛేదం చేయించాడు. అంటే తుగ్రిల్ ఖాన్ శిరచ్ఛేదం చేయించాడు. మంగోలుల దండయాత్ర. మహమ్మద్ రాకుమారుని మరణం. బాల్బన్ సుల్తాన్గా ఉన్న కాలంలో మంగోలులు ఢిల్లీ దాని పరిసరాలపై అనేక సార్లు దండయాత్రలు జరిపినారు. వీరు దాడులను, రాజ్యాన్ని, ప్రజానీకాన్ని రక్షించడానికే తన కుమారుడైన మహమ్మద్ను, బంధువులైన షేర్ ఖాన్ను, బుగ్రా ఖాన్ను వాయవ్య సరిహద్దు ప్రాంతాలైన ముల్తాన్, నాయన, దీపాల్మూర్ రాష్ట్రాల వైస్రాయిలుగా నియమించాడు. ఈ ప్రాంతంలో అదనపు సేనలు నిలిపాడు. 1270లో మంగోలులు లాహోర్పై దాడి చేశారు. బాల్బన్ స్వయంగా లాహోర్ సందర్శించి సైన్యాన్ని అక్కడ అదనంగా నిలిపాడు. క్రీస్తు శకము 1286లో జరిగిన మంగోల్ దాడిని ఎదుర్కొంటూ బాల్బన్ కొడుకైన మహమ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనలో బాల్బన్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి 1287లో మరణించడం జరిగింది. మంగోళ్ళ దాడి వలన అతని కొడుకు చనిపోయాడు. అందుకని ఇతనికి
మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోయి చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చిందే కైకోబాద్. బాల్బన్ మరణానంతరం అతని మనవడు కైకోబాద్ ఢిల్లీ సుల్తాన్ అయినాడు. ఇతడి 4 సంవత్సరాల అసమర్థ పాలనను అవకాశంగా తీసుకొని జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి 1290లో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశం. ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా ఖిల్జీలు అత్యంత ప్రతిభావంతులు, పరాక్రమవంతులు. వీరి కాలంలో ఢిల్లీ సుల్తానేత్ అధికారం దక్షిణ పదానికి విస్తరించింది. వారి మతం దక్షిణ పదానికి వ్యాపించింది. జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం ఢిల్లీ సింహాసనాన్ని స్వాధీనపరుచుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సామ్రాజ్య నిర్మాత, మహాయోధుడు, అపారమైన సామ్రాజ్యకాంక్ష కలగాడు. రాజకీయాల్లో, పరిపాలనా వ్యవహారాల్లో ఉలేమాల, మత పెద్దల జోక్యాన్ని ఏమాత్రం అనుమతించలేదు. క్రీస్తు శకం 1292లో కారా గవర్నర్ మాలిక్ చజ్జు సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీయగా మేనల్లుడైన గర్భాస్ఫ్ మాలిక్ అల్లావుద్దీన్ ఖిల్జీని దాన్ని అణచివేయడానికి పంపాడు. గర్షాంస్ మాలిక్ను దాన్ని అణచివేయడానికంటే ఎక్కడికి జలాలుద్దీన్ ఖిల్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీయగా మీనాల్లుడైన గర్షాన్స్కు మాలిక్ను దాన్ని అణచివేయడానికి పంపాడు. మాలిక్ చజ్ను సుల్తాన్ను. ఈ తిరుగుబాటును అణచివేసిన తర్వాత కారా రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను జలాలుద్దీన్ ఖిల్జీ గర్షాన్స్కు అప్పగించాడు. క్రీస్తు శకం 1296 గర్ఫాన్స్ మాలిక్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దండెత్తాడు. ఈ విజయాన్ని అభినందించిన ఇతని అసలు పేరు గర్హాన్స్ మాలిక్, అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు. అభినందించడానికి ఏర్పాటు చేసిన సభలో జలాలుద్దీన్ ఖిల్జీని దారుణంగా మామను హత్య చేయించిన గర్ఫాన్స్ మాలిక్ అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన మామ ఆయననే చంపి పడేసిండు ఇతను రావడానికి. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే అల్లావుద్దీన్ ఖిల్జీ తన మద్దతుదారులైన సర్దార్లకు, అమీర్లకు అనేక రూపాల్లో బహుమతులు ఇచ్చాడు. ఎవరైతే తన అధికారాన్ని ధిక్కరించారో వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. వారి రిపోర్టుల ఆధారంగా తన వ్యతిరేకులకు క్రూరంగా అంతమొందించాడు. బహిరంగంగా మద్యం అమ్మకాన్ని సేవించడాన్ని నిషేధించాడు. పండగలు, ఉత్సవాలు జరుపుకొనడానికే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశాడు. రాష్ట్ర పాలకుల కదలికలపై గూఢచారులు నివేదికల ఆధారంగా శిక్షలు విధించాడు. మరి దండయాత్రలు. అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సైనిక విజేత, విశాల సామ్రాజ్య నిర్మాత. భారీ సైన్యాలను నియమించాడు. వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి జీతభత్యాలు చెల్లించడానికి అవసరమైన ధనం, ఖజానాలు లేనందువల్ల మిలిటరీ క్యాంటీన్లను పోలిన దుకాణాలను ఢిల్లీ, బటెండా మొదలైన చోట్ల ఏర్పాటు చేశాడు. ఈ విధంగా మార్కెటింగ్ సంస్కరణను శ్రీకారం చుట్టాడు. మంగోలాయులను అరికట్టాడు. వేల కొద్దీ మంగోళ్లను నిర్దాక్షిణ్యంగా అంతమొందించాడు. వాయవ్య భారతావని సరిహద్దు రక్షణకై అక్కడ కోటలను పటిష్టం చేసి అదనపు సేనలను నిలిపాడు. గాజీ మాలిక్ ఆ ప్రాంతం రక్షణాధికారిగా నియమించాడు. గాజీ మాలిక్ను ఆ ప్రాంతం రక్షణాధికారిగా నియమించాడు. అయితే 1296-1325 మధ్యకాలంలో ఉత్తర, మధ్య, దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలపై నిరంతరం దండయాత్రలు చేశాడు. గుజరాత్పై దండయాత్ర 1297. 1297లో మొదట గుజరాత్పై దండెత్తినాడు. అల్లావుద్దీన్ సేనాధిపతులైన ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్, గుజరాత్ రాజైన వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవుణ్ణి ఓడించాడు. అపార ధన కనక రాశులు అల్లావుద్దీన్ సేనలు వశమైనాయి. కర్ణదేవుని భార్య కమలాదేవి సుల్తాన్ వివాహమాడాడు. దండయాత్ర సందర్భంగా అల్లావుద్దీన్ సేనలు సుప్రసిద్ధ సోమనాథ్ దేవాలయంపై దాడి చేసి దోచుకున్నాయి. రణతంబోర్ దండయాత్ర 1298. ఇందాక 97లోనేమో గుజరాత్ పైన, ఆ తర్వాత రణతంబోర్ పైన 98లో. 1298లో అల్లావుద్దీన్ ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ నేతృత్వంలో రణతంబోర్ రాజైన చౌహాన్ వంశానికి చెందిన రాణా హంవీరుని పైకి పంపాడు. రాజపుత్ర సైన్యాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి శత్రు సేనలను ఏడాది పాటు ఎదిరించాయి.
చివరకు విజయం ముస్లిం సేనలు సాధించినప్పటికీ ఈ పోరాటంలో సుల్తాన్ సేనాధిపతి నస్రత్ ఖాన్ చంపబడ్డాడు. హమ్ వీరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విధంగా అంతఃపుర స్త్రీలు చాలామంది జౌహార్ చేసుకున్నారు. చిత్తోడ్ దండయాత్ర 1303లో క్రీస్తు శకము 1303 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు మేవార్ రాజైన రాణా రతన్ సింగ్ రాజ్యంపై దండెత్తారు. చిత్తోర్ దండయాత్రలో రాణా రతన్ సింగ్ అనేవాడు రావడం జరిగింది. అతనిపైకి దండెత్తాడు. సుమారు 7 నెలల పాటు చిత్తోర్ ఆక్రమణపై ప్రయత్నించాడు. యుద్ధంలో రతన్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య పద్మిని అంతఃపుర స్త్రీలతో కలిసి జోహార్ చేసుకుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్ జీరాబాద్ అని పేరు పెట్టి తన జ్యేష్ఠ కుమారుడైన ఖజీరా ఖాన్ను వైస్రాయిగా నియమించాడు. ఇతర ఉత్తర భారతదేశ దండయాత్రలు క్రీస్తు శకము 1303లో మంగోలులు భారతదేశంపై దండెత్తి వచ్చారు. వారి దాడులను అరికట్టి ఢిల్లీ ప్రజానీకాన్ని రక్షించడానికై సరిహద్దు రాష్ట్రాలను సురక్షితం చేశాడు. దర్గాలకు మరమ్మతులు చేయించి అదనపు సైన్యాలను నియమించాడు. క్రీస్తు శకము 1305 నాటికి మాండు, ఉజ్జయిని, దారా, చండేరి మొదలైన రాజ్యాలను ఆక్రమించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు ఢిల్లీ సుల్తాన్ల అధికారాన్ని దక్షిణ పదంపై నెలకొల్పిన ఘనుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీలు అధికారంలోనికి వచ్చే నాటికి దక్షిణాపదంలో అధికారంలో ఉన్నవారు దేవగిరిలో యాదవులు, ద్వార సముద్రంలో హోయసాలులు, హైలెస్స అంటాం కదా, ద్వార సముద్రం హోయసాలులు, హైలెస్స, వరంగల్లో కాకతీయులు, మధురైలో పాండ్యులు, మధురమైనది పండు కాబట్టి పాండ్యులు. దక్షిణాపద రాజ్యాలు సిరి సంపదలతో శాంతియుతంగా విరాజిల్లుతుండేవి. మరి యాదవ రాజ్యంపై దండయాత్ర 1306 విపరీతమైన సామ్రాజ్య విస్తరణ, ఇస్లాం మత వ్యాప్తి లక్ష్యంగా కలిగిన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణాపద రాజ్యాలపై మాలిక్ కాఫర్ నేతృత్వంలో మొదటిసారిగా యాదవ రాజ్యంపై దాడి నిర్వహించాడు. యాదవ రామచంద్రుడు ఓడి సామంతరికం అంగీకరించాడు. క్రీస్తు శకం 1313లో రామచంద్రదేవుని వారసుడైన శంకరదేవుడు అల్లావుద్దీన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరించి చివరకు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. దేవగిరి యాదవ రాజ్యం ఢిల్లీ సుల్తానేత్ సామ్రాజ్యంలో విలీనమైంది. ఈ విజయం వల్ల అల్లావుద్దీన్ సేనలకు భారీ మొత్తంలో ధన కనక రాశులు లభించాయి. మరి కాకతీయ రాజ్యంపై దండయాత్ర 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనలను వరంగల్ రాజ్యంపైకి పంపాడు. మొదటి ప్రయత్నంలో ప్రతాపరుద్రుని సైన్యాలు ఢిల్లీ సుల్తాన్ సేనలను ఓడించాయి. దీన్ని ముస్లింలు, చరిత్రకారులు అంతగా చర్చించలేము. ఢిల్లీ సుల్తాన్ సైన్యాలు క్రీస్తు శకం 1308లో కాకతీయ రాజ్యంపై దండెత్తాయి. ఈ పర్యాయం వీరోచితంగా పోరాడినప్పటికీ రెండో ప్రతాపరుద్రునికి పరాజయం తప్పలేదు. ఢిల్లీ సుల్తాన్ సామంతరికాన్ని అంగీకరించి కప్పం చెల్లించాడు. ఆ తర్వాత హోయసాల రాజ్యంపై దండెత్తారు. హోయసాల రాజు మూడో వీరబల్లాలుడు ఓటమి పాలై కప్పం చెల్లించడానికి అంగీకరించి సామంతరికాన్ని అంగీకరించాడు. అంటే ఢిల్లీ సుల్తాన్ సామంతరికాన్ని అంగీకరించి కప్పం చెల్లించాడు. ఈ విధంగా కొన్ని చోట్ల ఓడిపోవడం, కొన్ని చోట్ల గెలవడం జరిగింది. కాకతీయులు ఇక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ హోయసాలులు అనేసరికి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఢిల్లీ సుల్తాన్కే కప్పం చెల్లించాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్ కోసం వీలు కట్టడం జరిగింది మూడో వీరబల్లా ఓడిపోవడం వల్ల. హోయాల రాజ్యంపై దండయాత్ర 1311 క్రీస్తు శకము 1311లో దండయాత్ర ఖిల్జీ సేనలు పాండ్య రాజ్యంపై దండెత్తారు. ఓటమి పాలైన వీరపాండ్యుడు సామంతరికాన్ని అంగీకరించాడు. ఈ విధంగా దక్షిణాపద రాజ్యాలపై ఢిల్లీ సుల్తానేత్ ఆధిపత్యం నెలకొల్పబడింది. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించగా కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానేత్ అధికారాన్ని ధిక్కరించి కప్పం చెల్లించడం ఆపివేశాడు. 1320 వరకు ఖిల్జీల పాలన కొనసాగింది. అతని వారసుడైన నసీరుద్దీన్ ఖుస్రూ షాను హత్య చేయించి గాజీ మాలిక్ అనే సర్కారు గియాసుద్దీన్ తుగ్లక్ పేరుతో ఢిల్లీ సింహాసనం కైవసం చేసుకొని తుగ్లక్ వంశ అధికారాన్ని స్థాపించాడు. గాజీ మాలిక్ అనే సర్దార్
గాజీ మాలికే గియాసుద్దీన్ తుగ్లక్గా మారాడు. సైనిక సంస్కరణలు. అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనావేత్త. సుల్తాన్ అధికారాలను ఎవరూ ప్రశ్నించే హక్కు లేకుండా నిరంకుశంగా పరిపాలన చేశాడు. ఆజ్ఞలను, ఆదేశాలను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాడు. ధిక్కరించిన వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. సమకాలీన చరిత్రకారులైన పెరిస్టా ప్రకారం భారీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడని, అతని సైన్యం 4,75,000 అశ్వదళం ఉండేదని పేర్కొన్నాడు. ఏ రకమైన మోసాలకు అవకాశం లేకుండా గుర్రాలపై డాగ్ వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు. ప్రతి సైనికుడికి సంబంధించిన వివరాలు ఉన్న హోలియా బయోడాటా అనేది తయారు చేయించాడు. హోలియా అంటారు దాన్ని. సైన్యానికి చక్కటి శిక్షణ ఇప్పించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికులకు జీతాలు చెల్లించి జాగీర్లు ఇచ్చే పద్ధతిని రద్దు చేశాడు. సైనికులకు అవసరమైన ధాన్యాన్ని, ఇతర నిత్యావసర సరుకులను, గుర్రాలను, దాసీలను, మేకలను, వస్త్రాలు, దుప్పట్లు విక్రయించే మండీలను ఏర్పాటు చేశాడు. సుల్తాన్ నిర్ధారించిన ధరలకే ఇక్కడ చౌకగా సైనికులకు అందుబాటులోకి తెచ్చాడు. మార్కెట్ సంస్కరణలు. షహానా ఈ మండీ కార్యాలయాన్ని ఈ మార్కెటింగ్ సంస్కరణలను పర్యవేక్షించడానికి స్థాపించాడు. ఇది ఢిల్లీ ఆలం దర్వాజా సమీపంలో ఏర్పాటు చేశాడు. మార్కెటింగ్ సంస్కరణలను ధిక్కరించిన, ఆచరణలో పెట్టకపోయినా వర్తకులకు శిక్షించడానికి, వారికి లైసెన్సులు జారీ చేయడానికి దివాన్ ఈ రియాసత్ అనే కార్యాలయాన్ని స్థాపించి దీనికి ఉన్నతాధికారిగా నాయబ్ ఈ రియాసత్ అనే ఉన్నతాధికారిని నియమించాడు. అన్ని రకాల వస్తువుల, సరుకుల ధరలు నిర్ణయించి బహిరంగంగా తెలియజేశారు. తక్కువ కొలతలు, తూకాలు వేసి విక్రయించిన వారిని శిక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. శిక్షలు చాలా కఠినంగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. బానిస, కూలీ పిల్లల ద్వారా వివిధ రకాల వస్తువులను ఖరీదు చేయించి తక్కువ తూకం వేసిన వర్తకులను కఠినంగా శిక్షించాడు. ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు అతని మరణంతోనే అంతరించాయి. అవి ప్రజల ఆమోదంతో కాక సైనిక బలం మీద ఆధారపడి కొనసాగించారు. అల్లావుద్దీన్ భూమి శిస్తు సంస్కరణలు. గ్రామకరణాల పట్వారీల వద్ద ఉన్న భూమి రికార్డుల ప్రకారం సర్వే చేయించి భూమి రికార్డులు, పట్టాదార్ రికార్డులు తయారు చేయించాడు. పెద్ద పెద్ద భూస్వాములు కూడా సుల్తాన్ ఖజానాను భూమి శిస్తు చెల్లించేటట్లు ఆదేశించాడు, అమలు చేయించాడు. ఈ విధంగా ఆ తర్వాత వచ్చిన వాళ్ళే తుగ్లక్ వంశం. మరి తుగ్లక్ వంశం గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Okay, thank you. Please share it.